ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలా ఎందుకన్నారు? అలా మాట్లాడటం వెనుక వ్యూహం ఏంటి? కవిత స్ట్రాటజీ మారిందా? ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఆమె ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? లెట్స్ వాచ్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లో నిలిచారు. శుక్రవారం శాసనమండలికి వచ్చిన కవిత హౌస్ లోపలికి వెళ్లకుండానే మీడియాతో చిట్చాట్ చేశారు. ఆ తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు. తన రాజీనామాను ఆమోదింప చేసుకోవడం కోసం శాసనమండలికి వచ్చినట్లుగా చెప్పిన కవిత కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరిన ఆమె తనకు సభలో మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో ఆమె మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ టైంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంపై బయట కూడా చర్చ నడుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మొదటి రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి వెళ్లారు. ఇదే విషయంపై కవిత స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ సమయంలో ఖచ్చితంగా కేసీఆర్ సభకు హాజరు కావాలన్నారు కవిత. ప్రభుత్వం చేసే విమర్శలను తిప్పికొట్టే సామర్థ్యం ఒక కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. హరీష్ రావు మాట్లాడితే బీఆర్ఎస్ కి డ్యామేజ్ అవుతుందన్నారు. కేసీఆర్ ఇలా అసెంబ్లీకి దూరంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి నీళ్ల అంశాలపై మాట్లాడాలని కోరారు. సభకు రాకుండా పిల్ల కాకుల మీద సభా సమయాన్ని వదలొద్దని హితవు పలికారు. డైరెక్ట్ గా హౌస్ కు వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటది. పనిలో పనిగా కేసీఆర్ ను ఉగ్రవాది కసబ్తో సీఎం రేవంత్ రెడ్డి పోల్చడాన్ని కవిత తప్పుబట్టారు. ముఖ్యమంత్రి మాట తీరు మార్చుకోవాలన్నారు. ఉద్యమకారుని అలా అంటే రక్తం మరుగుతుందన్నారు కవిత. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ మాట తీరు మార్చుకోండి. కరెక్ట్ మాట కాదు ఇది. తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు. ఇది అవమానకరమైనటువంటి మాట తీరు. దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలుస్తా ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ, కవిత అలా కేసీఆర్ పాట పాడటానికి కారణమేంటి? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నాటి నుంచి ఆ పార్టీపై ఒంటికాలపై లేస్తున్నారు కవిత. ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఫోటో లేకుండానే జాగృతి కార్యక్రమాలు చేస్తున్న ఆమె ఒక్కసారిగా కేసీఆర్ పై ప్రేమ ప్రదర్శించడం ఏంటి? కవిత ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడారోనని బీఆర్ఎస్ లో కూడా చర్చ నడుస్తోంది. కేసీఆర్ వల్లే బీఆర్ఎస్ కు మనుగడ ఉంటుందని చెప్తున్న కవిత తన కొత్త పార్టీపై కూడా మనసులో మాట చెప్పారు. తాను మొదటి నుంచి ఇండివిడ్యువల్ గా ఉండే వ్యక్తినంటూ చెప్పారు. తనను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించడం లేదంటూనే ఎక్కడికి వెళ్లినా కొత్త పార్టీ పెట్టారని కోరుతున్నారని కవిత తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేస్తానని చెప్పడంతో పాటు తమ అనుచరులు నేతలు పోటీ చేస్తారంటూ స్పష్టం చేశారామె. హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న కవిత ఒకవేళ హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపితే బీఆర్ఎస్ లోకి వస్తారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానంగా ఖచ్చితంగా కొత్త పార్టీ పెడతానని చెప్తున్నారు. ఎలాగైనా కొత్త పార్టీ పెడతానని చెబుతున్న కవిత బీఆర్ఎస్ బాగుపడే విషయంపై సలహాలు ఇవ్వడం ఎందుకని చర్చించేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు.